నమస్కారం. దేశ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉందో ఆ యువతరమే వ్యసనాలనే చీకటిలో చిక్కుకుపోతే పరిస్థితి ఏంటి? ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా పొగత్రాగుడు అనే అలవాటు మన యువత జీవితాలను, ఆఖరికి మన సమాజాన్ని ఎలా నాశనం చేస్తుందో వివరంగా చూద్దాం. చూశారా? అంతా ఇక్కడే, సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది. స్నేహితుల మధ్య కొంచెం స్టైల్గా కనిపించాలనో, లేదంటే మోడర్న్గా ఫీల్ అవ్వాలనో సరదాగా మొదలుపెట్టిన ఓ చిన్న అలవాటు చివరికి ఏమవుతుందో తెలుసా? అది ఆ ఒక్క వ్యక్తి జీవితాన్నే కాదు, వాళ్ల కుటుంబాన్ని, చివరికి మన దేశ భవిష్యత్తునేడా తలకిందులు చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. సరే, ఆ ప్రయాణంలో మొదటి అడుగు ఇదేనన్నమాట. ఒక ఫ్యాషన్ ఉచ్చు, స్వేచ్ఛగా, కూల్గా కనిపిస్తున్నామనే భ్రమలో యువత తెలియకుండానే ఎంత ప్రమాదకరమైన ఉచ్చులో అడుగుపెడుతుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది ఫ్యాషన్ కాదండి, జీవితాల్ని నాశనం చేసే ఒక వల. చూడండి, వ్యసనం అనేది కేవలం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందనుకుంటే పొరపాటే. అదొక గొలుసుకట్టులాంటిది, జీవితంలోని ప్రతిదాన్ని లాగేస్తుంది. లోపల్నుంచి మనిషిని డొల్లగా మార్చేస్తుంది, మనస్సుని, ఆలోచనల్ని కలుషితం చేస్తుంది. సంపాదించిందంతా దానికే పోయి ఆర్థికంగా చితికిపోతారు. ఇక కుటుంబంలో ప్రశాంతత, సమాజంలో గౌరవం అన్నీ మాయమైపోతాయి. చివరికి నైతిక విలువలు కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అంటే విషయం అర్థమవుతోంది గదా, ఇది కేవలం ఒకరిద్దరి ఆరోగ్య సమస్య కాదు, ఇది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన సంక్షోభం. దేశానికి పునాదిలాంటి యువత ఈ ఉచ్చులో చిక్కుకుంటే ఇక దేశ పురోగతి ప్రమాదంలో పడ్డట్టే కదా. వాళ్ల శక్తి సామర్థ్యాలు దేశ నిర్మాణం వైపు కాకుండా స్వీయ వినాశనం వైపు వెళ్తాయన్నమాట. సరే, ఇవన్నీ బయటకు కనిపించే నష్టాలు. మరి లోపల ఏం జరుగుతోంది? ఒక్కసారి ఆ పొగ పీల్చినప్పుడు మన శరీరం లోపల ఎలాంటి విధ్వంసం మొదలవుతుందో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. 4000 నమ్మశక్యంగా లేదు కదూ? అవును, కేవలం ఒక్క సిగరెట్ లేదా బీడీ నుంచి వచ్చే పొగలో సుమారుగా 4000 రకాల రసాయనాలుంటాయట. అంటే ప్రతి దమ్ములో మన ఊహకు కూడా అందని ఒక రసాయన దాడి మన ఊపిరితిత్తుల మీద జరుగుతోందన్నమాట. ఆ 4000 రసాయనాల్లో కొన్ని ఇవి. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ విషాలే. నికోటినేమో మనల్ని దానికి బానిసను చేస్తుంది. టార్ అనే పదార్థం ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి క్యాన్సర్కు దారితీస్తుంది. ఇక కార్బన్ మోనాక్సైడ్, ఇది మన రక్తంలో ఆక్సిజన్ను తగ్గించేస్తుంది. విచిత్రమేంటంటే వీటిలో కొన్నింటిని ఫ్యాక్టరీల్లో విషాలుగా వాడతారు. అలాంటి వాటిని మనమే స్వయంగా మన శరీరంలోకి పంపుతున్నామంటే ఆలోచించండి. 1000%! ఈ నంబర్ చూస్తే నిజంగా భయం వేస్తుంది కదా. అంటే పొగ తాగని వాళ్లతో పోలిస్తే తాగేవాళ్లకు ఊపిరితిత్తుల క్యాన్సర్తో చనిపోయే ప్రమాదం ఏకంగా 10 రెట్లు ఎక్కువ. ఇది ఊరికే చెప్పే హెచ్చరిక కాదు, ఇదొక కఠినమైన నిజం. అయితే ఈ నష్టం కేవలం ఊపిరితిత్తులకే అనుకుంటే పొరపాటే. అది శరీరం మీద చేసే దాడి చాలా పెద్దది. నోలు, గొంతు, క్యాన్సర్లు, టీబీ, బ్రాంకైటిస్ లాంటి శ్వాసకోశ వ్యాధులు, హైబీపీ, గుండె జబ్బులు, చివరికి తలనొప్పుల్నించి కంటిచూపు మందగించడం వరకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే శరీరం మొత్తాన్నిది టార్గెట్ చేస్తుంది. కాని అసలు విషాదమేంటంటే ఈ కథ సిగరెట్ తాగే వ్యక్తితో ఆగిపోదు. వాళ్లు వదిలే పొగ వాళ్ల చుట్టూ ఉన్న అమాయకుల జీవితాల్లో ఒక కొత్త విషాదకరమైన అధ్యాయాన్ని మొదలుపెడుతుంది. సరే, నేను పొగ తాగను కదా, నాకు ఏమీ కాదు అని చాలామంది అనుకుంటారు. కాని మనం నిజంగా సురక్షితంగా ఉన్నట్టేనా? గాలిలో దాగి ఉన్న ఆ ప్రమాదమేంటి? చాలామంది తక్కువగా అంచనా వేసే ఈ ప్రమాదం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇది నిజంగా షాకింగ్ విషయం. తాగేవాళ్లు లోపలికి పీల్చే పొగను మెయిన్ స్ట్రీమ్ స్మోక్ అంటారు. వాళ్లు వదిలే పొగను సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. ఆశ్చర్యమేంటంటే ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్లో విషపూరిత రసాయనాలు ఇంకా ఎక్కువుంటాయి. ఉదాహరణకి కార్బన్ మోనాక్సైడ్ 5 రెట్లు, టార్ నికోటిన్ 3 రెట్లు, ఇక అమ్మోనియా అయితే ఏకంగా 46 రెట్లు ఎక్కువగా ఉంటుందట. అంటే తాగేవాళ్లకన్నా పక్కన నిలబడ్డవాళ్లకే ప్రమాదం ఎక్కువన్నమాట. ఈ అన్యాయాన్నే అంకెల్లో చూస్తే ఇంకా బాధేస్తుంది. పొగ తాగడం వల్ల చనిపోయే ప్రతి 8 మంది వెనుక పొగ తాగకపోయినా ఆ పొగ పీల్చి చనిపోయే ఒక అమాయకుడుంటున్నాడు. అంటే ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు బలైపోతున్నారు. ఇంతకన్నా దారుణముంటుందా? 300. ఇది మన దేశంలో ఒక్క రోజులో జరిగే నష్టం. ప్రతిరోజు సుమారుగా 300 మంది పొగ తాగని వాళ్లు కేవలం ఇతరులు వదిలిన పొగ వల్ల వచ్చే జబ్బులతో చనిపోతున్నారు. అంటే లెక్కేస్తే ప్రతి గంటకి 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నమాట.
కేవలం పక్కనున్నందుకే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో చూడండి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏం చెప్తోందంటే ఈ సెకండ్ హ్యాండ్ పొగ వల్ల పొగ తాగని వారికి గుండెపోటుతో చనిపోయే ప్రమాదం 30% పెరుగుతుందట. అంతేకాదు పిల్లల్లో ఆస్తమా, పెద్దల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా ఎక్కువవుతాయి. సరే, ప్రమాదాలు ఇంత స్పష్టంగా తెలుస్తున్నాయి కదా. తాగేవాళ్లకి నష్టం, పక్కనుండేవాళ్లకి కూడా నష్టం. అయినా ఈ సమస్య ఎందుకు పెరుగుతూనే ఉంది? మన పౌరులను రక్షించడంలో మన వ్యవస్థలు ఎక్కడ విఫలమవుతున్నాయో ఓసారి చూద్దాం. ఇక్కడే మనకొక పెద్ద వైరుధ్యం కనిపిస్తుంది. ఒక పక్క రాజ్యాంగం ప్రజారోగ్యానికి హాని కలిగించే పనులు చెయ్యకూడదు అంటుంది. కాని ఇంకో పక్క సిగరెట్లు, బీడీల అమ్మకం ఆగట్లేదు. పబ్లిక్ ప్లేస్లలో తాగకూడదని బోర్డులుంటాయి, కాని ఎవరూ పట్టించుకోరు. ప్రభుత్వం కూడా చట్టాలు చేస్తుంది, కాని వాటిని కఠినంగా అమలు చేయడంలో ఎక్కడో విఫలమవుతోంది. అంతా తెలిసినా ఒక మౌన ప్రేక్షకుడిలా ఉండిపోతోంది. అయితే ఈ పరిస్థితి చూసి నిరాశ పడాల్సిన అవసరం లేదు. అంతా అయిపోలేదు. ఈ చీకటి నుంచి బయటపడటానికి, మన భవిష్యత్తును కాపాడుకోవటానికి ఒక స్పష్టమైన మార్గముంది. ఆ వెలుగువైపు మనం ఎలా అడుగులు వెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఈ సమస్యకు పరిష్కారం ఒకే మార్గంలో దొరకదు. చాలా పనులు ఒకేసారి చెయ్యాలి. మొదటిది, పొగాకు ఉత్పత్తుల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలి. రెండోది, ఉన్న చట్టాలను కఠినంగా అమలు చెయ్యాలి. మూడోది, స్కూల్స్ నుంచే విద్యార్థులకు దీనివల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలి. ఇక చివరిగా నాలుగోది, వ్యసనాలకు వ్యతిరేకంగా ఉన్న సాహిత్యాన్ని చదివేలా యువతను ప్రోత్సహించి వారిలో మార్పు తీసుకురావాలి. మనం ఎందుకు తొందరగా స్పందించాలో చెప్పడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చాలు. గత 30 ఏళ్లలో సిగరెట్ వాడకం 70% పెరిగింది. వాళ్ల అంచనా ప్రకారం రాబోయే సంవత్సరాల్లో ప్రతి 3 సెకన్లకు ఒకరు పొగ తాగటం వల్ల చనిపోతారు. ఆలోచించండి, ప్రతి 3 సెకన్లకొకరు. ఇది మనం అస్సలు నిర్లక్ష్యం చెయ్యలేని ఒక పెద్ద మహమ్మారి. అందుకే చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. మన యువత గనక ఈ పొగ ఉచ్చులో చిక్కుకునుంటే దేశం ముందుకు వెళుతుందని ఆశించడం కూడా వృథా అవుతుంది. ఎందుకంటే దేశ ప్రగతి అనేది యువత ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ఈ విశ్లేషణంతా యుగరిషి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్యజీగారు రాసిన ధూమ్రపాన్ కే షికంజే మే హమారీ యువా పీఢీ అనే హిందీ పుస్తకం యొక్క సారాంశం. ఈ పుస్తకంలోని ముఖ్యమైన హెచ్చరికల ఆధారంగానే ఇది రూపొందించబడింది. ఇది కేవలం సమాచారం కాదు, మనందరికీ ఒక మేల్కొలుపు. మన యువతను, మన భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది.